10 సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రి, నేను 5 సంవత్సరాలు ఎంపీ, బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు. నేను చేసినటువంటి కార్యక్రమాలు నేను చెప్తాను. వారు జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిన అంగన్వాడీ కేంద్రాలు ఇవి డబ్బులు వస్తున్నాయి. గ్రామాల్లో పట్ల చెట్లు పెట్టినాం. ఇవి ప్రతి గ్రామంలో పోస్టర్ తీసుకొని చెప్తున్నాం. అవి బండి సంజయ్ గారు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పథకాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి గల్లావట్టి ఎందుకు అడగలే? నేనే వడకొచ్చిన పోటీ కానీ స్మార్ట్ సిటీ, కానీ కేంద్రం నిలుస్తే దారి మళ్లిస్తున్నావు. కేసీఆర్ ఎందుకు దారి మళ్లిస్తున్నావు? కేంద్రం లేఖ రాస్తుంది, మన ఇజ్జత్ పోతుంది, కరీంనగర్ ప్రజలను అన్యాయం చేస్తున్నామని చెప్పి ఈ స్వయం ప్రకటిత మేధావి ఎందుకు మాట్లాడలే? ఈ నిధులు ఎట్లా వచ్చినాయి? బండి సంజయ్ స్మార్ట్ సిటీ స్టాండ్ కమిటీ మీటింగ్ లో బండి సంజయ్ కొట్లాడి వార్నింగ్ ఇస్తే ఇవాళ నిధులు స్మార్ట్ సిటీ నిధులు కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ రేట్ వచ్చింది. నీ గొప్పతనం కాదు, మా గొప్పతనం. మీ పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది. మీ పార్టీ ప్రధానమంత్రి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం పనులు చేశారని చెప్పి నేను ప్రశ్నించదలుచుకున్నాను. అభివృద్ధి పైన చర్చ పెట్టాను. నేను వ్యక్తిగత దూషణలు వాటి నేను మాట్లాడాను. ఈ తిట్ల వర్షం మంచిది కాదు. నేనేం చేస్తా, మీరేం చేస్తా, మీకు నా ఆలోచన ఏంది, నాకు నా ఆలోచన. కేంద్రం ఇచ్చే లేఖ నీకు ముట్టింది కదా, నువ్వు ఎందుకు రిప్లై ఇయ్యకుండా ఆపినావు? స్మార్ట్ సిటీ నువ్వే వర్కచ్చు అంటున్నావు కదా. మరి నీ కేంద్రం ఇచ్చిన దారి మళ్లిస్తే ఇన్ని సంవత్సరాలు ఏం చేసినావు? నువ్వు ఏం బిక్కినావు? 2 సంవత్సరాలు ఈ నిధులు ఏడిపోయినాయి? బండి సంజయ్కి మాట్లాడే అర్హత ఉన్నది. నేను పక్కా లోకల్, నువ్వు లోకల్ కాదు కాబట్టి స్మార్ట్ సిటీ పైసలు పోయినా పడుచుకోవు. జాతీయ రహదారుల్లో కేంద్రం లేఖ రాసి పడతావు, దాని ప్రయత్నం చేయవు. నీకేం అవసరం? లోకల్ కాదు కదా, నువ్వు విట్టువరి కాదు, ఇక్కడ ఉండటం కాదు. లక్షణంగా 1,00,000 ఓట్లతో ఓడగొట్టి నేను కరీంనగర్ లో మొదలు గాడుపు పీల్చుకున్నది నేను. కరీంనగర్ హాస్పిటల్లో మా అమ్మ నన్ను అన్నది. కరీంనగర్ లో మొదటిగా మంచినీళ్ళు ఆగింది నేను. నీకంటే మొదలు అయినా నీ పుట్టిన దినం నీ ఇయర్ నాకు తెలియదు, కానీ నేను, నా తల్లి కరీంనగర్ జిల్లా, నా తండ్రిది వరంగల్ జిల్లా. నేను హన్మకొండ ఎంపీగా అయినా, కరీంనగర్ జిల్లాని రిప్రజెంట్ చేసిన, వరంగల్ రిప్రజెంట్ చేసిన. నా అదృష్టంగా 2 జిల్లాలకు నేను ఎంపీ అయినా 2004 20 ఏళ్ల కింద. అయితే ఆయన ఇప్పుడు ఈ మాట ఇన్ని రోజులు ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటాడంటే ఓటమి భయానికి ఇప్పుడు ఇవన్నీ ఇలాంటివి తీస్తాడు.